చేస్తే బాగుండు. ఏంటో ఈ ప్రాబ్లమ్స్. ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు మనకి? హాయ్, ఎవరండి? అచ్చున్ నాలానే ఉన్నారు. నా క్యాప్, నా స్పెక్స్. నేనే, నీ అంతరాత్మ, అదే ఇన్నర్ పర్సన్. అదేంటి ఇలా కనిపించారు? ఎప్పుడు లేనిది. ఇప్పుడే నువ్వు ఫ్రూట్ తిన్నావు కదా, అదే అదే అంతరాత్మ అంటే ఇన్నర్ పర్సన్ బ్రాండ్ అనమాట. అలాంటి బ్రాండ్ నేను ఎప్పుడు వినలేదండి. వాళ్ళ ఇన్నర్ పర్సన్తో మాట్లాడే టైం వచ్చినప్పుడు ఏదో రూపంలో అవే వస్తూ ఉంటాయి. అలా అవి చాలా రేర్, చాలా తక్కువ మందికి అప్పుడప్పుడు వాళ్ళు కొన్న దాంట్లో వస్తూ ఉంటాయి. అవును, కొంచెం ఆపుతావా నీ క్వశ్చన్స్ బాగోతాం? ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏమన్నాను? సరే కానీ ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఈ యాక్చువల్గా నేను ఒక పెద్ద డెసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నానండి. మరీ అంత లాక్క నాకంత పేషెన్స్ లేదు. ఒక ముక్కలో చెప్పు. నేను ఒక వీడియో ఛానల్ ఓపెన్ చేశాను, దాన్ని ఎలా హిట్ చేయాలా అని నా బాధ. ఓ సింతేనా? దానికి నా దగ్గర కంటెంట్ కొల్లలు ఉంది. అబ్బా, నా నెత్తి మీద పాలు పోసారండి. అవును, మిమ్మల్ని బాస్ అని పిలవచ్చా? మీ క్యాబ్ బాగుంది. రెస్పెక్ట్ఫుల్గా నువ్వేం పిలిచినా పలుకుతున్నాయా? మరి ఏదో కంటెంట్ వదలండి. నీ అబ్బా, ఇప్పుడేనా? నన్ను కొంచెం తగ్గి చేయని. ఇంకా ఎంతసేపు అండి? రే, నీకు కూడా నాలాగే పేషెన్స్ తక్కువ ఉన్నట్టుందిరా. సారీ ఒరే అన్నందుకు. పర్లేదులేండి, నా అంతరాత్మ అదే ఇన్నర్ పర్సన్ మాత్రం చనువు తీసుకోవటం ఓకే. థ్యాంక్స్ రా. అదిగో మళ్ళీ రా అన్నారు. చనువు తీసుకోవచ్చు అన్నావు కదరా, అందుకే. తప్పేదేముంది? ఈసారికి మన ఈ కన్వర్సేషన్ ఉంది చూడు, అది రికార్డ్ చేసి వదులు, చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉంటుంది. అబ్బా, మీరు సూపర్ అండి. ఎక్కువగా పొగడకు రోయ్, లావైపోతాను. ఆల్రెడీ లావే కదా. అది నువ్వురా, నేను కాదు. మరి ఏడైనా బాస్ బాస్ మీరు ఎక్కడండి? ఓ, వెళ్ళిపోయారా? మళ్ళీ బ్రాండ్ ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో మీతో ఎప్పుడు మాట్లాడతాను.